మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మహానాడు ఉంటుందని చెప్పారు. నెల్లూరులో మహానాడు జరిగుంటే మాకు ఆనందంగా ఉండేదని, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలి మహానాడు కాబట్టి ఈసారి కార్యక్రమం మాకెంతో ప్రత్యేకమైంది అన్నారు సోమిరెడ్డి. 2 రోజుల మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ఉంటాయన్నారు. మహానాడులో తెలంగాణ నుంచి 2 తీర్మానాలు, తొలిసారి అండమాన్కు సంబంధించి మహానాడులో తీర్మానం చేయబోతున్నామని చెప్పారు సోమిరెడ్డి. హైబ్రిడ్ మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా అట్టే జరిగింది. 2 మహానాడులు ఇక్కడి నుంచే చేయటం జరిగింది. ఈరోజు కూడా ఆ పద్ధతిని ఫాలో చేస్తున్నాం. ఏదేమైనా నెల్లూరులో జరిగి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ మాత్రం మాకుంది. 2 ఇయర్స్లో ఇప్పుడు 19 తీర్మానాలు, 2 ఏళ్లలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పులు. అప్పుడు 5 ఏళ్లలో డెమోక్రసీ వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛగా ఎవరికైతే చట్టాలకు అనుగుణంగా పౌరులు స్వేచ్ఛగా బతికే అవకాశం కూటమి ప్రభుత్వంలో వచ్చింది. అది ఆబ్వియస్, అందరికీ తెలిసిన విషయం. మాకేంటంటే లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ మహానాడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ 19 అంశాలు ఉన్నాయి, తీర్మానాలు. ఆ తీర్మానాలన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించి ఇప్పుడు తీర్మానాల కమిటీలో మేము పైన కూర్చొని నిన్న ఈరోజు ఫైనలైజ్ చేయడం జరిగింది. రేపు పాలిట్ బ్యూరోలో అప్రూవ్ చేస్తారు. 27, 28 తీర్మానాలు ప్రవేశపెడతాం. ఒక 2 సపరేట్గా ప్రత్యేక తెలంగాణ తీర్మానాలు, అట్లే అండమాన్ ఐలాండ్స్ కూడా ఒక తీర్మానం ఉంది.